వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి పాలిటెక్నిక్ జాయిన్ అయ్యేటువంటి స్టూడెంట్స్ కోసం ఈ వీడియో. మేజర్గా ఎవరైతే ఉమెన్ స్టూడెంట్స్ సివిల్ ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వారి కోసం ఇక్కడ మన స్టేట్లో సివిల్ ఇంజనీరింగ్ ఉన్నటువంటి ఉమెన్స్ పాలిటెక్నిక్ అంటే కో ఎడ్యుకేషన్ కాదు. ఈ ఇచ్చినటువంటి లిస్ట్ అంతా కూడా ఓన్లీ ఉమెన్స్ పాలిటెక్నిక్స్లో సివిల్ ఇంజనీరింగ్ ఉన్నటువంటి కాలేజెస్. ఫస్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ భీమునిపట్నం, వైజాగ్ డిస్టిక్, విశాఖపట్నం డిస్టిక్. ఇక్కడ మీకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ అంటే 2024లో ఇచ్చినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్ 23,433 వరకు సీట్ రావడం జరిగింది, ఓపెన్ కేటగిరీ గర్ల్స్. అలానే ఇక్కడ తర్వాత కాకినాడ పాలిటెక్నిక్, కాకినాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ ఓపెన్ కేటగిరీలో 31,000 వరకు సీట్ రావటం జరిగింది. వెరస్ తర్వాత కడప జిల్లాలో ఇంకొక ఉమెన్ పాలిటెక్నిక్ ఉంది, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్. దట్ ఈస్ దాంట్లో 53,788 వరకు సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ రావటం జరిగింది. అలానే హిందూపురం గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ వచ్చేసరికి 72,800 వరకు సీట్ రావటం జరిగింది. తర్వాత పలమనేరు గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్, చిత్తూరు జిల్లా అనేది. ఇక్కడ 74,000 వరకు ఓపెన్ కేటగిరీలో సీట్ రావటం జరిగింది. వెరాజ్ ఈ కాలేజెస్లోనే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్సీ గర్ల్స్కి వచ్చేసరికి 1,19,000, తర్వాత కాకినాడ వచ్చేసరికి 52,000, తర్వాత కడప 1,19,000 వరకు సీట్ రావడం జరిగింది. అలానే హిందూపూర్ వచ్చేసరికి 1,23,000 అండ్ పలమనేరు 1,24,000 వరకు సీట్ రావడం జరిగింది. ఈ ఐదు కాలేజెస్ కూడా గవర్నమెంట్ కాలేజెస్. వీటిలో ఉన్నటువంటి ఫీజు లాస్ట్ ఇయర్ ఫీజు వచ్చేసరికి 4,700 అనమాట. ఓకే. సో ఈ ప్యాటర్న్ బేస్ చేసుకుని ఓన్లీ ప్యూర్గా ఉమెన్ పాలిటెక్నిక్లో సివిల్ ఇంజనీరింగ్ చదవాలి అనుకుంటే ఈ 5 కాలేజెస్ నోట్ చేసుకుని పెట్టుకోండి. సో ఫర్దర్గా ఇంకా రిమైనింగ్ బ్రాంచెస్ ప్లస్ కో ఎడ్యుకేషన్ కాలేజెస్ వాటి యొక్క లిస్ట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే వీటి యొక్క పీడిఎఫ్స్ ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ.